మేడం నమస్తే. అందరికి కూడా నమస్కారం, ప్యానెల్ సభ్యులందరికీ మీకు కూడా నమస్కారం. ఒకసారి అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు, ఇప్పుడు కన్న కూతురు కల్వకుంట్ల కవితారావు ఇద్దరు కూడా కేసీఆర్ ఇంటి ఆడబిడ్డలయ్యి ఆయన చేసిన 14 ఏళ్ల రాష్ట్ర సాధన ఉద్యమం కావచ్చు, తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించిన అంశంలో కావచ్చు, ఒక తిరుగులేని నాయకుడిగా 25 సంవత్సరాలు తెలంగాణ చరిత్రలో ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి మీద ఇంటి ఆడబిడ్డలు అంటే మరి మీరేమో పార్టీని విభేదించారు, తర్వాత కాంగ్రెస్లోకి పోయారు. మీరు ఒక లైన్ తీసుకున్నారు, ఓకే. ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. సో గత కొంతకాల క్రితం అంటే మీరు శంషాబాద్లో మాట్లాడి నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు, అప్పుడు ఆ బాంబు వేల్చారు, ఇప్పుడు హరీష్ రావు పై. సో ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దీన్ని ఖచ్చితంగా మీరు అవకాశంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కానీ ఆ కుటుంబ సభ్యురాలుగా ఎలా చూస్తారు చెప్పండి. ఇక్కడ కేసీఆర్ గారిని కానివ్వండి, తెలంగాణ వాదాన్ని కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను అన్న కూతురు, కవిత కన్న కూతురు కావచ్చు, కానీ నేను ఏ రోజు కూడా వచ్చిన తెలంగాణను నష్టపరిచేయాలనే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదు. అక్కడ నాకు చాలా ఇబ్బందులు ఒక వ్యక్తి వల్ల అయినాయి కాబట్టి నేను బయటికి రావడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అని చెప్పాను. కానీ ఏ రోజు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యురాలనైనా, బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి నేను కాంగ్రెస్లో జాయిన్ అయినాక కూడా ఇప్పుడు కూడా ఎంతోమంది ఒక 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను సాకారం చేయడానికి తన రక్తాన్ని చెమటగా, ప్రకాష్ గారు చెప్పినట్టు రక్తాన్ని చెమట ఊడ్చి ఆయన జెండా పుట్టించి తెలంగాణ వచ్చేంత వరకు ఆయన శ్రమించిండ్రు. మరి ఆ తెలంగాణ ప్రజల కళను సాకారం చేయడానికి మా తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. అట్లాంటి వచ్చిన తెలంగాణలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది నేను 2017లోనే చెప్పిన. ఎందుకంటే పక్కకున్న వ్యక్తి ఒక ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ ప్రమాదకరమైన వ్యక్తి కేసీఆర్ గారిని పక్కదారి పట్టించుకుంటూ ఇప్పుడు ప్రకాష్ గారు కానివ్వండి, అట్లాంటి మేధావులు, అనలిస్టులు ఎంతోమంది అండి, మంత్రులు, అట్లాంటి వాళ్ళని కూడా కేసీఆర్ గారికి కలవనీయకుండా, టైం ఇవ్వనీయకుండా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కింది మీద చేసుకుంటూ ఆ రకంగా చేసే వ్యక్తి అక్కడ ఉన్నాడు అని నేను 2017లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తూనే ఉన్నా. కానీ నా వల్ల తెలంగాణకు కానీ కేసీఆర్ గారికి కానీ జరిగిన నష్టం ఆవగించలేదు. అదే పార్టీలో ఉండుకుంటూ అన్ని రకాలుగా అనుభవించింది కవిత. ఎక్కడ ఏం తక్కువ జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా ఉండడం కాదండి, కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం, దానికి ఆవేదన చెందుతున్నా అని అనుకుంటూ మళ్ళీ పార్టీ ఉంటెంత పోతెంత అంటే ఆ పార్టీ మీదనే కదా ఈ రోజు నువ్వు ఎమ్మెల్సీ ఉన్నది, ఇప్పుడు స్టిల్ ఎమ్మెల్సీ ఉన్నది కూడా నువ్వు ఆ పార్టీ మీదనే కదా. మరి అంతకుముందు గతంలో ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ ప్రోగ్రామ్ పెట్టినా బీఆర్ఎస్ అవసరమైతే 2 కలిపి వేసుకొని ప్రోగ్రామ్ చేసిన కవిత ఈ రోజు కేవలం అక్కడ కేసీఆర్ గారి బొమ్మ ఉంటది, ఆ ఫ్లెక్సీ వెనకాల కవిత వేసుకున్న కండువ జాగృతి కండువ, దాని మీద బతుకమ్మ లోగో ఉంటుంది, కవిత బొమ్మ ఉంటుంది. మరి మళ్ళీ హెచ్ఎంఎస్ అంటది, హెచ్ఎంఎస్కు కేసీఆర్ గారికి ఏం సంబంధం? అదే బీఆర్ఎస్ పార్టీ మీద ఎమ్మెల్సీ ఉన్న నువ్వు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని నిన్న మాట్లాడితే నీ శాంటిటీ ఏంది అని తెలంగాణ ప్రజలందరూ గమనించేవాళ్ళు. అంటే పార్టీ ఉంటెంత పోతెంత అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి చిన్న విత్తు కేసీఆర్ గారు నాటి అది మహావృక్షం అవ్వడానికి, ఫలాలు పొందడానికి ఎంతోమంది కళాకారులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా మమేకమై తెలంగాణ రావడానికి తోడ్పడ్డారు. మరి అట్లాంటిది వచ్చిన తెలంగాణలో ఈరోజు ఎవరికి ఏం జరిగింది? గద్దర్ గారు లాంటి ఆయన ప్రగతి భవన్ ముందు గంటలు కూర్చున్న రోజు కవిత కళ్ళు కనబడలేదా? అప్పుడు ఎందుకు ఈ సంతోషే కదా అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు? మరి ఎందుకు గద్దర్ లాంటి పెద్ద మనిషిని కనీసం లోపలికి అపాయింట్మెంట్ ఇప్పించలేదు? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్షల కోకొల్లలు ఉన్నాయండి, ఎన్నో జరిగినాయండి. కానీ నా వల్ల ఏ రోజు ఇప్పటికి కూడా నేను చెప్తున్నానండి, నేను ఫక్త్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ కండువారే పట్టుకున్నా. కానీ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, తెలంగాణ పల్లకిని, తెలంగాణ పార్టీని మోసిన వాళ్ళు ఎంతోమంది ఈ రోజు వరకు కూడా
పదవులు రాకపోయినా పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళని ఈరోజు అయోమయంకు గురి చేసే విధంగా ఈ మాటలు ఈ చేష్టలు. ఇష్టం లేకుంటే బయటకు వచ్చి నాలాగా బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటుందా, వేరే పార్టీలో జాయిన్ అవుతుందా వేరు. కానీ పార్టీలో వండుకుంటూ మరి పార్టీ పెట్టించిన పెద్ద ఆయననే ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ రేవంత్ రెడ్డి ఏ రోజన్నా తెలంగాణ గురించి మాట్లాడిండా? రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలుగోటికి సరిపోదు అని అంటది. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలుగోటికి సరిపోకుంటే రేవంత్ రెడ్డి ఏ రోజు జై తెలంగాణ అనకుంటే మరి రేవంత్ రెడ్డికి గతంలో నువ్వు ఎందుకు ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి నువ్వు ఎందుకు వర్క్స్ ఇచ్చినావు, ఎందుకు వర్క్లు ఇచ్చినావు? ఇంకా అన్అఫీషియల్గా ఎన్నో మాట్లాడినాయి, చాలా కూడా ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతుందో మరి కవితకు అర్థమవుతుందో అర్థమైతలేదో మనకైతే తెలియట్లేదు. ఏది ఏమైనా బయట వస్తున్న స్పెక్యులేషన్స్ మాత్రం చాలా బాధాకరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కవితకు ఎలాంటి సంబంధం లేదు. కవిత కాంగ్రెస్కి వస్తాన్న కాంగ్రెస్ పార్టీ తీసుకోవట్లేదు. మాకు అవసరం లేదు కవిత. ఇప్పుడు కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడిది? కేసీఆర్ పేరు మీదనే, కేసీఆర్ బొమ్మ మీదనే, బీఆర్ఎస్ పార్టీ మీదనే కవిత ఎంపీ అయింది. ఓడిపోయి కూడా ఎమ్మెల్సీ తీసుకుంది. మా పార్టీ నుంచి పోయిన ఒక బీసీ మహిళకు కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా నామినేషన్ రెడీ చేసుకోమన్నాక కూడా పట్టుబట్టి పక్కకు పెట్టేసి కవిత తీసుకుంది. మరి ఇన్ని విధాలుగా అనుభవించిన కవిత ఈరోజు ఎప్పుడైతే మరి మెగా కృష్ణారెడ్డి అవినీతి చేస్తున్నాడు, హరీష్ రావు అవినీతి చేస్తున్నాడు, సంతోష్ అవినీతి చేస్తున్నాడు అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు మాట్లాడాల్సింది ఉండే కదా. నీ తండ్రే ముఖ్యమంత్రి కదా అక్కడ. ఇప్పుడు మా లాంటి వాళ్ళ ముఖ్యమంత్రిని అంత ఈజీగా గెలవలేకపోతుండొచ్చు, కానీ నీకు ఎనీ టైం కదా. మరి అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటంలో నీ శాంటిటీ ఏంటి? ఏ కండువా వేసుకొని మాట్లాడుతున్నావు? పోతే ఎంత అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు మాలాంటి కుటుంబ సభ్యులం పార్టీ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళం విసుగు వేసారి హ్యూమిలేట్ అయిపోయి మేము బయటకు వచ్చి నా పని నేను చేసుకొని 11 సంవత్సరాల నుంచి నా పని నేను చేసుకుంటున్నా. మరి ఇదే సంతోషం వల్ల పార్టీ నాశనం అవుతుంది, కుటుంబం నాశనం అవుతుందని ఎన్నోసార్లు నేను హెచ్చరికలు చేసిన. ఆ హెచ్చరికలు చేసినప్పుడు ప్రతిసారి సంతోషం సపోర్ట్ చేసింది కవితని, హరీష్ ను కొట్టమని ప్రోత్సహించింది కవితని. ఇట్లా ఎన్నో కోకొల్లలు ఉన్నాయండి. ఈ రోజు మళ్ళా హరీష్ మరి షేక్పేటలో ఆఫీసులు పెట్టుకొని మరి కొట్టాడండి. ఎందుకు కొట్టాడు? ఈ రకంగానే ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు నేను ఒక ఆడపిల్లని కొట్టలేక నాకు విసుగెత్తేసి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నా మహిళను కాబట్టి నేను బయటకు వచ్చేసిన. నాది కూడా సేమ్ బ్లడ్ కాబట్టి ఎవరికి తలొగ్గేది లేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్